శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాలు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14గా ఉంది. రాజపూజ్యం 6, అవమానం 3గా ఉండడం జరిగింది. అంటే ఆదాయం కొంత ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ఏదైనా గృహ నిర్మాణం కానీ ఏదైనా వివాహం చేయడం వల్ల ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ అవుతుంది. ఇది ఈ విధంగా చేయడం వల్ల మీకు అది సరిపోతుందన్నమాట. మరి మిగతా విషయాలు సంప్రదించినప్పుడు మరి తులారాశి వారికి శని యోగకారకుడు. ప్రస్తుతం ఈ సంవత్సరం అంతా కూడా 6వ స్థాన సంచారం మనకి అనుకూలమైన స్థితిలో ఉండడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే మీకు ఎక్కువ విజయ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది సినిమా రంగంలో ఉన్న సెలబ్రిటీ టీవీ మీడియా రంగాల్లో ఉన్నా కూడా కంప్లీట్గా విజయం అన్నది సాధిస్తారు. దాని తర్వాత నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కొత్తగా రాజకీయ ప్రవేశం చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ ఒక రాజకీయ పార్టీ పెడదాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలమైనటువంటి సంవత్సరం. దాని తర్వాత ఏంటంటే గురువు కూడా మీకు ప్రస్తుతం భాగ్యస్థాన సంచారం వల్ల అనూహ్యంగా మీకు ఒక మంచి పేరు అన్నది ఈ సంవత్సరం రావడం జరుగుతుంది. దాన్ని ఉపయోగించుకొని మీరు ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేపట్టడం వల్ల 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ఏదైనా ఒక సంస్థని స్థాపించడం వల్ల దాని యొక్క ఫలితాలు మీకు చాలా కాలం పాటు ఉండే అవకాశం ఉన్నది. అలాగే ఏదైనా సేవా రంగంలో పాల్గొని అందరికీ ఉపయోగపడే విధంగా ఏదైనా ఒక హాస్పిటల్ కానీ ఒక ధర్మసత్రం కానీ ఈ రోజుల్లో ఏదన్నా ఓల్డేజ్ హోమ్ లాంటిది నిర్మాణం చేపట్టి కొంతమందికి అందులో ఆశ్రయం కల్పించడం లాంటి ప్రయత్నం చేస్తే దానికి అందరి సహకారం లభిస్తుంది. జీవితాశయం అంటే మీ యొక్క సంకల్పం, మీ జీవితాశయం ఈ సంవత్సరంలో నెరవేరే అవకాశం ఉంటుంది. అంటే మళ్ళీ ఇటువంటి అవకాశం మళ్ళీ జీవితంలో చాలా రోజుల దాకా రాకపోవచ్చు. అందుకని మీరు సేవా కార్యక్రమంలో పాల్గొనాలన్నా 10 మందికి ఉపయోగపడే పని చేయాలన్నా ఈ సంవత్సరం మీకు చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. అటు సాధారణ ప్రజలకి బాగుంటుంది, ఉన్నత స్థాయి వర్గాల వారికి కూడా బాగుంటుంది. ఇక గురువు మీకు ఈ సంవత్సరంలో ఎప్పుడూ లేని విధంగా 3 రాశుల్లోకి మారడం జరుగుతుంది. ముందుగా 9వ స్థాన సంచారం వల్ల ఏంటంటే పుణ్యక్షేత్రాలు దర్శించడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, పెద్దవారిని గౌరవించడం, ప్రధానంగా స్త్రీలకి వివాహం కానీ సంతానం కానీ ఈ సంవత్సరం ఈ ఉగాది ప్రారంభం నుంచి జూన్ నెలాఖరు లోపల జరిగే అవకాశం ఉన్నది. జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 మధ్యలో ఈ గురువు మీకు దశమ స్థానంలో ఉచ్చక్షేత్రంలోకి రావడం వల్ల అంశ మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం అమల్లోకి రావడం జరుగుతుంది. దానివల్ల వృత్తిలో గుర్తింపు గౌరవం పెరుగుతుంది. అంటే ప్రధానంగా అంటే ఉద్యోగం మారాలని మీ ఆలోచన నెరవేరుతుంది. అంటే దానికి అదే ఉద్యోగం మీకు మంచి మంచి సంస్థల్లో ఆఫర్ రావడం, మిమ్మల్ని ప్రధానంగా తీసుకొని వారి వ్యాపారాన్ని నడిపించడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఏదైనా ఒక సినిమా యాక్టర్ అయినా టీవీ యాక్టర్ అయినా మిమ్మల్ని ప్రధానంగా పెట్టి ఒక సీరియల్లో సినిమా తీయడం కానీ మిమ్మల్ని ప్రొజెక్ట్ చేసి ఒక పెద్ద సంస్థ ప్రారంభించడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ వృత్తిపరమైన మార్పు ఉంటుంది, వృత్తిపరంగా గుర్తింపు ఉంటుంది, వృత్తిలో ప్రమోషన్ లాంటిది రావడం జరుగుతుంది. అలాగే షష్టాధిపతిగా దశమస్థాన సంచారం, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంటే సాధారణంగా ఏంటంటే గురువు అత్యంత బలవంతుడై ఉంటాడు. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 మధ్యలో ఈ సమయంలో మీరు పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో కూడా కొన్ని శుభవార్తలు వినడం జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు 11వ స్థానంలోకి గురువు రావడం జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమైందంటే మిత్రుల సహకారం లభిస్తూ ఉంటుంది, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, అలాగే భార్యకి జీవిత భాగస్వామికి అనుకూలత ఏర్పడడం జరుగుతుంది, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంటే గతంలో చేసినటువంటి మంచి పనులకి ఇప్పుడు మీకు ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద ఏంటంటే మీకు జనవరి 24 లోపల చాలా వరకు ఆర్థిక విషయాల్లో కానీ, వివాహ విషయాలు కానీ, స్నేహితుల విషయంలో కానీ, అలాగే మీ
పనికి ప్రయత్నానికి తగిన గుర్తింపు ఫలితం కానీ ఈ సమయంలో రావడం జరుగుతుంది. జనవరి 24 తర్వాత మళ్ళా ఈ వక్రగమనంలో గురువు కర్కాటక రాశిలో ప్రవేశించి మళ్ళా అక్కడ మీకు మళ్ళా దశమ స్థానంలో ఈ యోగ ప్రభావం వల్ల హంస మహాపురుష యోగం వల్ల సొసైటీలో పేరు వస్తుంది. పెద్ద పెద్ద ఫంక్షన్లో అది పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఇక కేతు మీకు 11వ స్థానంలో ఉండడం వల్ల ప్రముఖులైనటువంటి ఆధ్యాత్మికవేత్తలను కలుసుకుంటారు. సభలు సమావేశాల్లో పాల్గొని ప్రసంగించడం జరుగుతుంది. పెద్దవారి యొక్క ఆశీస్సులు లభిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రాహు 5వ స్థానంలో ఉండడం వల్ల ప్రేమికుల మధ్య ఎడబాటు రావడం జరుగుతుంది. ఈ స్పెక్యులేషను, జోదం, పేకాట మొదలగు విషయాల్లో నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని విషయాల్లో కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులు కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అయితే అనూహ్యంగా డిసెంబర్ 5 తర్వాత రాహు చతుర్థ స్థాన ప్రవేశంతో జాతకుడికి స్థాన చలనం జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఏదైనా మనకి గ్రహాలు ప్రతికూలంగా లేనప్పుడు ఆ గ్రహాల్ని సంతృప్తిపరచడానికి మనం సనాతనంగా ఆచరిస్తున్నటువంటిది నవరత్న ధారణ. అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం ఇవ్వడం, అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి జపం చేయించుకోవడం కానీ, వ్యక్తిగతంగా చదవడం కానీ జరుగుతూ ఉంటుంది. వీటిలో బాగా పనిచేసేది నవగ్రహ స్తోత్రాలు. అంటే మనకి జప, కుసుమ, సంకాసం అది ఉంటుంది కదా, అక్కడ నుంచి 9 అంటే చివరి కేతు వరకు కూడా 9 నవగ్రహ శ్లోకాలు పారాయణ చేయడం వల్ల తొందరగా ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే పారాయణ చేసే విధానంలో సింపుల్ పద్ధతి, అంటే మా గురువుగారు చెప్పిన పద్ధతి ఏంటంటే, మనకి ఏదన్నా ఒక గురుగ్రహం అనుకూలంగా లేదు, అప్పుడు ముందుగా నవగ్రహ స్తోత్రాలు 9 కూడా ఒకసారి చదవడం, ప్రత్యేకంగా గురువు గ్రహం యొక్క స్తోత్రాన్ని ఒక 41 సార్లు చదివి మళ్ళీ తిరిగి 9 నవగ్రహ స్తోత్రాలు చదవడం వల్ల మనకి ఆ గ్రహశాంతి జరిగే అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు రత్నధారణ అన్నది, అంటే చాలా వరకు ఒరిజినల్ రత్నాలు దొరకపోవడం వల్ల ఇబ్బంది తప్ప, ఒరిజినల్ రత్నం అంటూ దొరికితే అది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. అది రవిగ్రహానికి కెంపు, చంద్రగ్రహానికి ముత్యం, కుజగ్రహానికి పగడం, బుధగ్రహానికి పచ్చ, గురుగ్రహానికి కనకపుష్యరాగం, శుక్రగ్రహానికి వజ్రం, శనిగ్రహానికి నీలం, రాహుకి గోమేధికం, కేతువుకి వైడూర్యం ధరించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో ఈ శుక్రుడి దగ్గర రాబోతుకి వజ్రం, అది ఎక్కువ 2-3 క్యారెట్లు పడ్డ పెట్టవసరం లేదు. కేవలం ఒక 11 సెంట్లు లేదంటే 15 సెంట్లు సెట్ సరిపోతుంది. అయితే మినిమం మిగతా ఈ కెంపు కానీ, పచ్చ కానీ, కనకపుష్య కానీ 1 క్యారెట్ ఉంటే 99% సరిపోతుంది. పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకి పెద్దది ధరించాలని, చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకి చిన్నది ధరించాలన్నటువంటి భేదం అన్నది అది వ్యాపార ధోరణి అవుతుంది తప్ప మామూలుగా అయితే కాదు. నిరభ్యంతరంగా ఎటువంటి ఫేక్ కాకుండా మంచిది 1 క్యారెట్ ధరించినా అది 100% మీకు ఫలితం లభిస్తుంది. అయితే కేవలం రత్నధారణ ఒకటే కాకుండా రెగ్యులర్గా నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేస్తూ, ఏ గ్రహానికి సంబంధించినటువంటి కొన్ని ఈ ఆహార పదార్థాలు ఉంటాయి, అవి గోవుకి పెట్టడం వల్ల కూడా మీకు ఆ గ్రహశాంతి అవుతూ ఉంటుంది. మరి ఆరోగ్యం బాగులేదు, ఉద్యోగం రావటం లేదు అన్నప్పుడు గోవుకి, అంటే గోశాలలో ఆవుకి నానబెట్టినటువంటి గోధుమలు 1 కిలో పావు ఆవుకు పెట్టడం వల్ల మరి ఆరోగ్యం బాగుపడుతుంది, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ విధంగా ఈ ఆవుకి ఆహారంగా పెట్టడం, ఈ విధంగా అనేక రకాల పరిహారాలు ఉంటాయి. చాలా ఈజీగా, ధనం ఇబ్బంది ఉంది, ఆర్థిక పరంగా బాగా చిరిగిపోయాం, ఏ దారి కనబట్టలేదు అనుకున్న వాళ్ళు ఒక కొద్దిపాటి చిన్న రెమెడీ చేసి చూడండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఏంటంటే ఒక 100 గ్రాములు గోధుమ నూక, అందులో ఒక 100 గ్రాములు పంచదార కలిపి, ఒక 100 గ్రాములు నెయ్యి, ఈ 3 కలిపి చక్కగా ఒక ఉండలాగా, లడ్డులాగా, పౌడర్లాగా చేసి, ఆ పౌడర్ని చీమలు ఉన్న ప్రదేశంలో, ఏ చీమలు ఉన్నా పర్లేదు, ఆ చీమలు ఉన్న ప్రదేశంలో మంగళవారం రోజు ఆ చీమలకు ఆహారంగా వేయడం వల్ల, ఈ విధంగా మీరు ఒక 8 వారాలు చేయడం వల్ల
ఎంత గొప్ప ఆర్థిక సమస్య అయినా 100కి 100 రూపాయలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇందులో నమ్మకం అన్నది వెరీ ఇంపార్టెంటు. మీరు ఎంత నమ్మకంతో పరిహారం చేస్తే అది అంత బాగా పనిచేస్తుంది. నమ్మకం లేకుండా మీరు ఎంత గొప్ప ప్రయత్నం చేసినా అది వేస్ట్‌గానే మిగిలిపోతుంది. స్వస్తి.